హాయ్ అమిగోస్, నేను ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి గుజరాత్లోని అహ్మదాబాద్కి నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 12656లో చెన్నై నుండి జర్నీ చేశాను. ఈ వీడియోలో ఈ ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ అండ్ ట్రైన్ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము. హాయ్, దిస్ ఈజ్ సాగర్. మీరు చూస్తున్నది ఈవన్ నేచర్ లక్స్ ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్. నా కోచ్ నెంబర్ M3. నా రిజర్వేషన్ సీటింగ్ థర్డ్ ఏసీ ఎకనమీ కోచ్లో వచ్చింది. జనరల్గా నేను థర్డ్ ఏసీ రిజర్వేషన్ చేసుకున్నప్పుడు వెయిటింగ్ లిస్ట్లో ఉంది. అది కన్ఫర్మ్ అయ్యేటప్పటికి ఈ థర్డ్ ఏసీ ఎకనమీలో వచ్చిందనమాట. ఈ కోచ్ ఎలా ఉంటుందనేది చూద్దాము. ఈ థర్డ్ ఏసీకి తర్వాత థర్డ్ ఏసీ ఎకనమీకి డిఫరెన్స్ ఏంటంటే ఇది కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది. సీటింగ్ ప్లేస్ అంతా కూడా చాలా టైట్గా ఉంటుంది. థర్డ్ ఏసీ అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట. దీనిలో బెడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, థర్డ్ ఏసీలో కొంచెం తక్కువ ఉంటాయి. అండ్ ఈ ట్రైన్ స్టార్టింగ్ స్టేషన్ వచ్చేటప్పటికి చెన్నై సెంట్రల్ అండ్ డెస్టినేషన్ లాస్ట్ స్టేషన్ వచ్చేటప్పటికి అహ్మదాబాద్. ఈ ట్రైన్ ఎవ్రీడే మార్నింగ్ 10:10కి చెన్నై సెంట్రల్ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే ఈవినింగ్ 6 o'clockకి అహ్మదాబాద్ రీచ్ అవుతుంది. టోటల్ కిలోమీటర్స్ వచ్చేటప్పటికి 1892 కిలోమీటర్స్ అన్నమాట. అండ్ జర్నీ టైం వచ్చేటప్పటికి 31 hours 50 minutes, ఆల్మోస్ట్ 32 hours. ఇప్పుడు టైం ఈవినింగ్ 5 o'clock అవుతుంది. ట్రైన్ విజయవాడ దగ్గరలో ఉందన్నమాట. ఇది కృష్ణా కెనాల్ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి వ్యూ చూస్తుంటే కింద కృష్ణా నది అండ్ ఎదురుగా ప్రకాశం బ్యారేజ్, అదేవిధంగా దుర్గమ్మ గుడి. ఇటు వచ్చేటప్పటికి ఈవినింగ్ సన్సెట్. చూడటానికి చాలా బాగుంది లొకేషన్. అండ్ ఈ ట్రైన్ మన ఆంధ్రప్రదేశ్లో సుల్లూరుపేట, గూడూరు జంక్షన్, నెల్లూరు, కావలి, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడలో ఆగుతుంది. ఖమ్మము, మహబూబ్ నగర్, వరంగల్, మంచిర్యాలలో ఆగుతుంది. ఇక్కడ చూడొచ్చు ట్రైన్ విజయవాడకి రీచ్ అయింది. విజయవాడ నుంచి నేను వీడియో షూట్ చేయలేదు, త్వరగా పడుకున్నాను అనమాట. అందుకని తెలంగాణలో స్టేషన్స్ అన్నీ మిస్ అయ్యాయి. ఇక ఎర్లీ మార్నింగ్ మహారాష్ట్రలోని ఈ స్టేషన్స్ని కవర్ చేశాను. ఈ ట్రైన్ మొత్తం 5 రాష్ట్రాల్లో జర్నీ చేస్తుంది. ఒకటి గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు. మహారాష్ట్రలోని మెయిన్ స్టేషన్స్లో బలాషా ఒకటి, ఆ తర్వాత ఈ జల్గాన్ స్టేషన్,
ఇక ఫుడ్ విషయానికి వస్తే ట్రైన్లోని ప్యాంట్రీ ఐఆర్సిటిసి వాళ్ళది. ఆ ఫుడ్ అయితే అంత పెద్దగా ఏం బాగాలేదు, జస్ట్ బిలో యావరేజ్ అనమాట. అందుకనే ఫ్రూట్స్ కానీ లేదంటే బిస్కెట్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ వాటితోటి టైం పాస్ చేశాను. చెన్నై నుంచి అహ్మదాబాద్ చేరుకునేటప్పటికి టోటల్గా 42 స్టేషన్స్లో ఇది ఆగుతుంది. యావరేజ్ స్పీడ్ వచ్చేసేటప్పటికి 58 కిలోమీటర్స్ అనమాట. మ్యాక్సిమం స్పీడ్ 130 కిలోమీటర్స్ వెళ్తుంది. థర్డ్ ఎకానమీలో లోపల పరిస్థితి చూడొచ్చు ఎంత కంజెస్టెడ్గా ఉందో. ఇది కాస్ట్ తక్కువని రిజర్వేషన్ చేసుకుంటారు, బట్ చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. థర్డ్ ఏసీ బెటర్ దీనికంటే. స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది ప్రైస్లో. డైరెక్ట్గా అహ్మదాబాద్ కంటే చెన్నై నుంచి డైలీ అయితే నవజీవన్ ఎక్స్ప్రెస్ ఉంది. ఆ తర్వాత ఈ ట్రైన్ అయితే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. ఇంకా గుజరాత్ స్టేట్లోకి ఎంటర్ అయిపోయాము. ఈ స్టేట్లో ఫస్ట్ పెద్ద స్టేషన్ ఈ సూరత్. తెలుసు కదా సూరత్ దేనికి ఫేమస్. ఇక్కడ క్లాత్స్ అవి బాగా చీప్గా దొరుకుతాయని చెప్తుంటారు. అదేవిధంగా ద వరల్డ్స్ లార్జెస్ట్ డైమండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ అని కూడా అంటారు. ఇక ఈ ట్రైన్ కోచెస్ విషయానికి వస్తే ప్యాంట్రీ అంటే క్యాటరింగ్కి ఒక కోచ్ ఉంటుంది. జనరల్ వచ్చేసి ఇంజిన్ దగ్గర ఫ్రంట్ ఒకటి ఉంటుంది, అదేవిధంగా బ్యాక్ ఒకటి ఉంటుంది, అంటే 2 జనరల్స్ అనమాట. తర్వాత స్లీపర్ కోచెస్ వచ్చేటప్పటికి S6 అంటే 6 ఉంటాయి. తర్వాత థర్డ్ ఏసీ ఇది B6 వరకు ఉంటుంది, అంటే 6 కోచెస్ ఉంటాయి. అదేవిధంగా థర్డ్ ఎకానమీ వచ్చేసి M3 అంటే 3 కోచెస్ ఉంటాయి. సెకండ్ ఏసీ ఒకటే ఉంటుంది. ఆ తర్వాత HA1 అంటే ఫస్ట్ క్లాస్ హాఫ్, సెకండ్ క్లాస్ హాఫ్ అనమాట. రెండు కలిపి HA1 అని చెప్పి ఒక కోచ్ ఉంటుంది. ఈ ట్రైన్ కోచెస్ని November 2, 2019 నుంచి LHB కోచెస్గా చేంజ్ చేశారు. గుజరాత్ స్టేట్లో ఎంటర్ అయిన తర్వాత ఈవినింగ్ పూట స్నాక్స్ లాగా ఇలాగా పావు బాజీస్ అక్కడ అమ్ముతూ ఉంటారు. ఈ నవజీవన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఫస్ట్ సర్వీస్ వచ్చేటప్పటికి 6th April 1978లో స్టార్ట్ చేశారు, అంటే 45 years ఎగో అనమాట. ఈ ట్రైన్ రూట్ని బట్టి నెంబర్ కూడా ఉంటుంది. చెన్నై నుంచి అహ్మదాబాద్కి వచ్చేటప్పటికి 12656 అనమాట. అదేవిధంగా అహ్మదాబాద్ నుంచి చెన్నైకి వచ్చే ట్రైన్ నెంబరు 12655. ఫైనల్లీ అహ్మదాబాద్ రీచ్ అయ్యాను. టైం 7:20 అయింది, అంటే 1 hour 20 minutes లేట్. ఇది ఈ ట్రైన్ జర్నీ డీటెయిల్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.